ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో శ్రీకృష్ణుడు తన యొక్క ప్రాకృతిక ఆధ్యాత్మిక శక్తుల గురించి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో తన భౌతిక ప్రకృతి యొక్క 8 అంశాలను అర్జునుడికి తెలియచేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టధా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 మహాభూతాలు, అలాగే మనసు, బుద్ధి మరియు అహంకారమనే 3 సూక్ష్మ అంశాలు, ఈ 8 నా నుండి వేరుపడిన నా భౌతిక ప్రకృతి అని. దీనినే అపర ప్రకృతి అని కూడా అంటారు. మనకు కనిపించే ఈ ప్రపంచం మొత్తం మన శరీరాలతో సహా ఈ 8 అంశాలతోనే నిర్మితమై ఉంది. ఇవన్నీ భగవంతుని శక్తులే కాని ఇవి ఆయన యొక్క తక్కువ స్థాయి భౌతిక శక్తులు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన ఆలోచనలు, మన గుర్తింపు అన్నీ భగవంతుని శక్తి యొక్క రూపాలేనని గ్రహించాలి. మనం ఈ ప్రకృతికి భిన్నం కాదు, దానిలో ఒక భాగమే. మన అస్తిత్వానికి మూలం ఆ పరమాత్మే అనే సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనలో అహంకారం తగ్గి వినయం పెరుగుతుంది. సృష్టిలోని ప్రతి అణువులో దైవత్వాన్ని చూసే దృష్టి కలుగుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు కోపం, గర్వం లేదా దుఃఖం వంటి భావోద్వేగాలు కలిగినప్పుడు అవి మనసు, అహంకారమనే భౌతిక శక్తుల ప్రభావమని గుర్తుంచుకోవాలి. అవి మన నిజ స్వరూపం కాదని తెలుసుకుని వాటికి సాక్షిగా ఉండటం నేర్చుకోవచ్చు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసినప్పుడు అది కేవలం జడ పదార్థం కాదు, భగవంతుని శక్తి అని భావించడం ద్వారా మనకు శాంతి, సంతృప్తి లభిస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.